తిరుమల క్యూ లైన్‌లలో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఇదివరకు నేను క్యూ లైన్‌లో మామూలుగా ఆ కంపార్ట్మెంట్‌లు వాటిట్లో వెళ్ళిన రోజుల్లో, అప్పుడు మనకి భక్తి భావం అపారంగా ఉండేది. మనకి బయట వినోదం గూడా ఎక్కువుండేది కాదు. వినోదమో లేకపోతే గనక భక్తి భావం అపారంగా లేకపోయినా ఆ గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఆ ఫీలింగ్‌కి సంబంధించినటువంటి విధంగా ఆ టీవీల్లో ఆ సినిమాలు, అలాగే ఆ భక్తి భావంతో కూడినటువంటి ఒక సైకలాజికల్ వైబ్రేషన్స్ వచ్చే విధంగా ఆ మ్యూజిక్ అదంతా ఉండేది. ఎంతసేపు కూర్చున్నా జనం పెద్దగా ఫీల్ అయ్యేవాళ్ళు గాదు. ఆ మధ్యలో పులిహోరలయి పెడతారు, భోజనం పెడతారు. తర్వాతన టీలయి ఇస్తుంటారు. జనం అలాగా ఎళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు అసహనంతో మధ్య మధ్యలో నినాదాలు చేయటం. మళ్ళీ నిన్న ఒకతనెవరో క్యూ లైన్‌లో కేకలేసాడు. నినాదాలు చేసి అది వీడియో టెలికాస్ట్ అయింది. అదే సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే అతన్ని పిలిస్తే క్షమాపణ చెప్పాడు. నేను నినాదాలు చేయడం తప్పే. టీటీడీ